ఇప్పుడు భాస్కర స్వామి వారికి సన్మానం జరిగింది. తర్వాత సగ్రామం పుట్లపల్లి, ఇప్పుడు ప్రస్తుతం సానేవారిపల్లి గ్రామంలో సానేవారిపల్లిలో ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క స్వామి గారు అయినటువంటి ఆ యొక్క ఆయన కూడా అందులో సన్మానము జరిగినది. పూలేనమ్మా పూలేనమ్మా శిష్యులతో ముక్కోవాలంటే ఇప్పుడు మునీంద్ర స్వామి రాజ మునీంద్ర స్వామి గారి కూడా తదితర స్త్రీల చేతుల నుంచి సన్మానము ఇప్పుడు సానేవారిపల్లి గారు కూడా సన్మానం చేస్తున్నారు. ఇక్కడ కొండపల్లి వెంకటరెడ్డి స్వామి గారు కూడా గంగులప్పని పిలుస్తున్నారు. గంగులప్ప ఎక్కడుంటే కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. చెప్పినాడు స్వామి, అక్కడ చెప్పే బాధ్యత నాది. పిలిచినామో నీకేమి సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇంకా మధ్యాహ్నం అయింది, భోజన స్వామి కూడా దగ్గరికి వచ్చినది. భక్తులు కూడా భోజనాలకు సంసిద్ధంగా ఉండండి, భోజనాలు రెడీగా ఉన్నాయి. सतगुरु महाराज के सतगुरु महाराज के सतगुरु महाराज के ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ మా ముఖ్యమైన శిష్యుడు సోమనాథ వెంకటరావు సంతోషం. చాలా గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన నిదానం గురించి ఇక్కడికి వచ్చినా మా శిష్యుడై కూడా రెండు కూడా నేను కలుసుకోవాలి. ఈరోజు ఆ పరమేశ్వరుడైన వచ్చినంత స్వాములకి అందరికీ మన కోటిరెడ్డిపల్లి మల్లయ్య స్వామి వారిని సన్మానం చేయాలని కోటిరెడ్డిపల్లి మల్లయ్య సలాలు దాని తగిన అట్లా లేవా నీళ్ళు స్వామి నీళ్ళు స్వామి లేవా ఉన్నాయంటే రాదు. గోమనూతన వెంకటనారాయణ స్వామి వారికి సన్మానం చేస్తారు. గొప్ప ఆధ్యాత్మిక ముఖ్యమైన శిష్యుడు. ఇప్పుడు రెండే మాట చెప్తారు, టైం లేదు. మల్లయ్య స్వామి అప్పుడే భోజనానికి ఆహ్వానించినాడు. పరిశుద్ధాత్మ స్వరూపులైనటువంటి భక్తులకి అందరికీ నమస్కారం చేస్తారు. ఈ ప్రపంచంలో
రెండు సూక్తులు ఉన్నాయి. వేదాంతం అంటే ఏమి, వేదం అంటే ఏమి, వేదాంతం అంటే ఏమి అంటే వేదం అంటే భౌతికమైన పురాణ ఇతిహాసాలు కూడా కూడుకుంటుంది వేదం. వేదం ప్లస్ అంతం అంటే గుణరహితం. గుణరహితం. వేదం వేరు, వేదాంతం వేరు. వేదం అంటే ఆ యొక్క స్థితిలో లేదు, వేదాంతం అంటే అంతమైపోయినాయి. అది బ్రహ్మము అని. ఆ బ్రహ్మాన్ని పొందాలంటే చాలా సులభం కూడా.